ఓకే సరే, ఇవాళ ఏమిటంటే ఇప్పుడు ఇంకా అది కంటిన్యూషన్ అవుతోంది. పురుషుని భిన్న భిన్న పదార్థాలలోని సత్యత్వ బుద్ధి, అహం బుద్ధి, నాది అనే మమ బుద్ధి నివృత్తి అయ్యే వరకు అజ్ఞాని మేలుకొన్నను నిద్రిస్తున్నట్లే. ఇది పాయింట్. అంటే ఏది చూసినా నీకు ఇవన్నీ అన్ని రకరకాలు విడివిడిగా కనపడుతున్నాయి. అంటే కుండను చూస్తున్నావు, తర్వాత బిందెను చూస్తున్నావు, లేదా మన ఫ్రిడ్జ్ చూస్తున్నావు, ఇన్ని చూస్తున్నావు, భిన్నంగా చూస్తున్నావు. ఏమి ఇది చూసిన తర్వాత ఏమిటండి, ఇది సత్యమైందని అనుకుంటున్నావు. సత్యత్వ బుద్ధి అంటే ఇది ఉంటుంది పర్మనెంట్గానే. నీ ఉద్దేశం నువ్వు ఎన్నాళ్ళు ఉంటావో నీకు తెలియదు. ఏనన్నా నువ్వు కొన్న ఫ్రిడ్జ్ ఎప్పటికీ ఉంటుందని ఆశ, ఉండాలని కోరిక, అది పోతుందేమో అనే మమకారం. అర్థమైందా? సో ఆ కనపడేదల్లా ప్రతి సత్యత్వాన్ని. భార్య నువ్వు పర్మనెంట్ అని అనుకుంటావు, ఎవరి ముందు వెళ్తారో ఎవరికి తెలియదు. ఓకే, కాబట్టి ఈ భిన్నమైన వ్యవహారంగా ఆ దాన్ని సత్యం అని అనుకోవడం ఆ బుద్ధి. తర్వాత అహం బుద్ధి, నాది, ఇది ప్రతి నాది. అర్థమైందా? తర్వాత నాది అహం బుద్ధి, తర్వాత నాది అనే మమ బుద్ధి. ఇది నేను చేస్తున్నాను అది చెప్పినది అహం బుద్ధి, అహంకారం. తర్వాత అది నాది అని అంటాం. ఈ మూడు రకాలైనటువంటి భావనలు పోయేంత వరకు, అవి నివృత్తి అయ్యేంత వరకు అజ్ఞాని, ఇవి మూడు బుద్ధులు ఎవరికి అజ్ఞానికి ఉన్నాయి. వాడికి అది పోయే వరకు వాడు మేలుకునున్నా కూడా నిద్రిస్తున్నట్లే. అంటే మేలుకునే ఉన్నాడు, కానీ మేలుకున్నంతసేపు వాడు ఏం చేస్తున్నాడు, ఆ కనపడేది నాకు కావాలి, ఇది నాది, నా పెళ్ళాం, నా ఇల్లు, నా వాకిలి, తర్వాత ఇది నేను మళ్ళీ నాకు దూరం కాకుండా నేను పట్టుకోవాలి. ఈ మూడు బుద్ధులతో ఏడుస్తున్నాడు వీడు. కాబట్టి వీడు మెలకువలో ఉన్నా నిద్రిస్తున్నట్టే. లేక ఇంకొక గట్టిగా చెప్పాలనుకుంటే కళ్ళున్న గుడ్డివాడే. భగవద్గీతలో వస్తుంది, ఎవడైతే పశ్యతి సపశ్యతి అని, ఎవడైతే తన మూడవ నేత్రంతో ఈ జరుగుతున్న సృష్టి రహస్యాలను తెలుసుకోలేకపోతున్నాడో వాడు కళ్ళు ఉన్నా కూడా కబోది గుడ్డివాడు అని చెప్పి భగవద్గీతలో పక్కా పర్ఫెక్ట్గా చెప్పాడు. ఇది ఇక్కడ కూడా అదే చెప్పబడుతోంది. ఇప్పుడు దానికి మూడు కారణాలు ఏమిటి, మనం కళ్ళ ముందు గంతలు రావడానికి కారణం పదార్థాల్లోని భిన్నత్వం, సత్యత్వం, అది సత్యం అనుకోవడం, అహం బుద్ధి, అన్నీ నేను అనుకోవడం, తర్వాత ఇది నాది అనుకోవడం. ఈ మూడు బుద్ధులు ఉన్నంతకాలం నీవు ఈ జ్ఞానానికి అర్హతకి సంపాదన లేదు, నువ్వు అజ్ఞానివే. అర్థమైందా? ఇప్పుడు మాట్లాడిన మాట నాది కాదు, నువ్వు కోపం పడకు. ఓకే, తర్వాత స్వప్నావస్థలో మేలుకొని ఉన్నప్పటికీ మేల్కొని ఉన్నానని తెలిసినట్టుగా ఆత్మ వలన అన్యదేహాదులు ప్రతీయమానమయ్యే నామరూపాత్మక ప్రపంచం యొక్క అస్తిత్వం తెలియబడదు. అంటే ఎప్పుడైతే స్వప్నావస్థలో నువ్వు మెలుకునే ఉన్నావు కదరా, నేను అది చేశాను అనుకుంటూ ఉంటావు కదా అన్న, లేదా మంచి కోడిని తిన్నానని, లేకపోతే ఇది చేశానని, మందు కొట్టానని, లేకపోతే బిల్డింగ్ కొనుక్కున్నానని, ఏదో రకరకాలైనటువంటి అనుభూతులు పొందుతున్నావు కదా నువ్వు. స్వప్నంలో వస్తున్నాయి కదా. ఆ స్వప్నం చేస్తున్నా అది నిజమా? కేవలం నీ మనసుతో ఆ అనుభవాన్ని పొందుతున్నావు తప్ప నీ శరీరం ఏం పొందట్లా అది. సో ఇక్కడ ఏమిటా, మేల్కొన్నా అని తెలిసినట్లుగా స్వప్నావస్థలో నువ్వు మెలకుగా ఉన్నాను అనుకున్నట్టుగా. ఎందుకని నువ్వు చూస్తూనే ఉన్నావు, పాము కనపడింది, అమ్మో పాము కనపడిందని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా నువ్వు ఎక్కడున్నావు? మంచం మీద నిద్దట్లో ఉన్నావు. అక్కడ పాము లేదు, నువ్వు లేవు. అలా తెలిసినట్లుగా ఆత్మ వలన అన్యదేహాదులు ప్రతీయమానమయ్యే నామరూపాత్మక ప్రపంచం యొక్క అస్తిత్వం తెలియబడదు. అంటే నీవు ఎల్లప్పుడు ఎప్పుడు ఎంతకాలం అయితే ఈ ఆత్మ వలన దాని గురించి తెలుసుకోకపోతే ఇవన్నీ కూడా నీకు ఆత్మ వలనే జరుగుతున్నాయన్నటువంటి జ్ఞానం నీకు రాదు. అంటే వీటన్నిటిలో కూడా అనుస్యూతంగా సూత్రే మణిగణైవ. సో ఒక దారం ఇది నీ పూల దండలోనో లేకపోతే మన్నుల హారంలోనో కనపడకుండా ఉన్నట్టుగా ఆయన అలా ఉండబట్టి ఇవన్నీ నీకు కనపడుతున్నాయి, ప్రతీయమానమై కనపడుతున్నాయి. అర్థమవుతాయినా? అవన్నీ ఇవి నిజం అనుకుంటున్నావు నువ్వు. కానీ వీటిని నడుపుతోంది వాడు లోపల ఉన్నాడని ఆ దారాన్ని గురించి నువ్వు
తెలుసుకోవట్లా. సో అందువలన నీకు అహంకారం ఉన్నప్పుడు రాదు ఇది. తర్వాత వానికి కారణమైన ఇప్పుడు ఇలా మనకు ఆ భావన రావడానికి కారణం ఏమిటంటే వర్ణాశ్రమ భేదాలు. అంటే నేను ఒక కులంలో పుట్టాను, ఒక దీంట్లో వచ్చాను, తర్వాత నేను ఒక బ్రహ్మచర్యంలో ఉన్నాను, వానప్రస్థంలో ఉన్నాను, గృహస్థంలో ఉన్నాను, ఇట్లా వర్ణ ఆశ్రమ ధర్మాలు వీటిలో ఉన్నటువంటి తేడాలు వలన నువ్వు అనుకుంటున్నావు. అర్థమైందా? రెండోది స్వర్గాది ఫలాలు. ఏదైనా మంచి పని చేసినప్పుడు స్వర్గానికి ఎడదామని కోసం యజ్ఞం చేయటం. సో ఈ ఫలాలు ఆశించి నువ్వు చేయటం. ఇప్పుడు అంటే ఏ ఆశ లేకుండా, ఏ కోరిక లేకుండా, ప్రతిఫలం లేకుండా నువ్వు యజ్ఞం చేసావనుకో, అది వేరు. అర్థమైందా? ఒకటి ఆశించి నువ్వు చేసావు, అది కరెక్ట్. తర్వాత కర్మలు అంటే నువ్వు ఆ విధంగా కర్మలు చేసుకుంటూ వెళ్ళటం, ఏ ఫలాలు పొందటం కోసం. ఆ కర్మలు మొదలైనవన్నీ కూడా ఆత్మకు స్వప్నంలో సూచన పదార్థాల వలె మిథ్యాభూతాలు. నువ్వు స్వప్నంలో నేను చూస్తున్నాను అనుకుంటున్నావు కదా, అట్లాగే ఆత్మ దృష్టిలో నువ్వు ఇవన్నీ చేస్తున్నావని అనుకుంటున్నావు కదా. ఏవి? వర్ణాశ్రమ ధర్మాలు, తర్వాత స్వర్గాది ఫలాలు, కర్మలు, ఇవన్నీ అంటున్నావు కదా. ఈ తేడాలుగా నీకు కనపడుతున్నాయి కదా. ఇవన్నీ కూడా నీవు స్వప్నంలో నిజంగానే చూశాను అనుకుంటున్నావే, అట్లాంటివి ఆత్మకి. అంటే ఆత్మజ్ఞానం కలిగిన వాడికి ఈ వర్ణాశ్రమ ధర్మాలు లేవు, తర్వాత స్వర్గఫలం అనేది లేదు, వాడికి ఎక్కడా ఏమీ లేదు. ఈ శరీరం ధరించి ఉండడమే ఒక ప్రారబ్ధం. ఎందుకు వచ్చిందిరా భగవంతుడా ఈ శరీరం అనే బుద్ధితో ఉండేటువంటి వాడు ఆత్మజ్ఞానం తెలిసినవాడు. ఇది నాకు బాగా కావాలి, రోజుకు 14 సార్లు డియోడ్రెంట్లు కొట్టుకోవాలి, ఇంకా ఎవరినైనా ఇది చేయాలి అనేటువంటి బుద్ధిలో ఉన్నవాడు, వాడికి ఇది వచ్చే సమస్య లేదు. ఎందుకని? వాడు శరీరాన్నే చూసుకుంటున్నాడు, శరీరంలో ఉన్నటువంటి సూత్రధారుని తెలుసుకోవటం లేదు. అది